హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. మేడం, అల్లు అర్జున్ గారిని వైసీపీ నీడ వెంటాడుతుంది అని అంటున్నారు మేడం. ఆ ఒక్కరోజు శిల్పారావి గారి దగ్గరికి వెళ్ళకపోయి ఉంటే, మళ్ళీ సంధ్యా థియేటర్ దగ్గరికి సినిమా చూడడానికి కూడా శిల్పారావి గారితో రాకపోయి ఉంటే పరిస్థితులన్నీ చక్కబడి ఉండేవి. ఇవన్నీ కూడా ఇటువంటి గడ్డు పరిస్థితులు అల్లు అర్జున్ గారు ఫేస్ చేసి ఉండేవారు కాదు అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు మేడం. మరి వాళ్ళ అభిప్రాయాల పైన మీ ఒపీనియన్ మీరే విధంగా చూస్తారు దీన్ని? ఒకటండి, నిజంగా శిల్పారవి ఆ రోజు సినిమా హాల్కి వచ్చాడా? ఇది ఆథెంటిక్ న్యూసేనా? ఓకే, ఏది ఏమైనప్పటికీ నేనే ఒకప్పుడు ఏమన్నానంటే, అందరూ అల్లు అర్జున్ పైన దుమ్మెత్తి పోస్తుంటే దేని గురించి కర్నూలు వెళ్ళి శిల్పారవి దగ్గర బాల్కనీలో నుంచి చెయ్యూపి ఆయనకి ఒక నైతిక మద్దతు ప్రకటించిన రోజున గురించి అందరూ మాట్లాడుతుంటే, జనసేన పార్టీ వాళ్ళు అందరూ దుమ్మెత్తి పోస్తుంటే, తెలుగుదేశం వాళ్ళు కూడా దుమ్మెత్తి పోస్తుంటే నేను ఒకటే అన్నాను, ఒక మనిషికి ఒక వ్యక్తిత్వం ఉండకూడదా? ఒక మనిషికి ఒక స్వేచ్ఛ ఉండదా? వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉండదా? ఎవరితో స్నేహం చెయ్యాలి, ఎవరితో ఉండాలి, ఎవరికి నైతిక మద్దతు ప్రకటించాలి అనే స్వేచ్ఛ ఉండదా అని అడిగాను. ఇప్పుడు కూడా నేను అదే మాట మీద కట్టుబడి ఉన్నా. కాకపోతే తదనంతర పరిణామాలు చూసిన తర్వాత ఏ మనిషికైనా ఏ పరిస్థితుల్లోనైనా ఒక అండాదండ అవసరమైన పరిస్థితి అనేది వస్తుంది. ఇది ఆలోచించుకున్న వాళ్ళు పరిస్థితులు బేరీ చేసుకుని భవిష్యత్తులో మనకి ఎవరు అండాదండగా ఉంటారు, ఎవరు తోడుంటారు అనే ఒక ఉద్దేశంతో దానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తారు చాలామంది. కానీ అల్లు అర్జున్ విషయంకి వచ్చేసరికి ఏం జరిగింది అంటే, అతను ఎప్పటి నుంచో స్నేహంగా ఉన్నాడు అతనితోటి. అతని స్నేహాన్ని పోగొట్టుకోదలుచుకోలే. పైగా అతనికి ఉన్న ధైర్యం ఏంటి అంటే, ఏదున్నా మా నాన్న ఉన్నాడు కదా నాకు వెనకమాల, అండాదండా, నాకు ఇంకొకరితో పనేంటి అనుకున్నాడు. కానీ ఇది బహిరంగంగా ఒక రాజకీయ ప్రకంపనానికి దారి తీస్తుంది అని అతను అనుకోలే. కొంచెం ముందు జాగ్రత్తగా ఆలోచించి లేడు. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, అలా ఆలోచించుంటే బాగుండేది కదా అని నేను అనను. ఎందుకు అంటే, మనకేమన్నా భవిష్యత్తు దుర్బిణి ఉందా మన చేతిలో? ఇలాంటి అవసరం ఒకటి వస్తుందని ఊహిస్తామా? ఊహించం కదా. అంత అవసరాలే మనుషుల్ని నడిపించే కాడికి ఇంకా వ్యక్తిగత స్వేచ్ఛలు ఏమైపోవాలి, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఏమైపోవాలి? అందుకని ఇప్పుడు అతనికి వాస్తవంలోకి వచ్చేసరికి అతనికి ఒక అండ కావాల్సి వచ్చింది. అదే చిరంజీవి గారు వీళ్ళతోటి గనక సయోధ్యగా లేడు అని అందరూ అంటున్నారు. అది కూడా నిజమేనేమో. అలాంటి పరిస్థితి అంటే సయోధ్యతోటి గనక ఉన్నట్లయి ఉంటే, ఒకవేళ ఇంత జటిలంగా అయితే పరిస్థితులు ఉండేవి కాదు. కొంచెం అల్లు అరవింద్ గారి తెలివితేటలు, చిరంజీవి గారి సమయస్ఫూర్తి, ఆయన నెమ్మదితనం, ఇవన్నీ పనిచేసి ఈ సమస్యను ఇక్కడ దాకా తీసుకొచ్చేవి కాదు ఖచ్చితంగా. మరి వీళ్ళు కూడా మరి ఆ రోజు అసలు నిజానికి అల్లు అరవింద్ గారు ఎలక్షన్స్ టైంలో ఆయన పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అక్కడ ఆయన ఉన్నారు కదా. మరి ఆయన ఉన్నప్పుడు ఆయన కొడుకు గురించే ఎందుకు ఆయన ఉన్న దాని గురించి ఎవరు మాట్లాడట్లా, ఆయన కొడుకు గురించి మాట్లాడుతున్నారు అందరూ. ఇది ఎందుకో సమంజసం అనిపించట్లా. అవన్నీ మనసులో పెట్టుకుని ఇవాళ వీళ్ళకి కష్టం వచ్చినప్పుడు పట్టించుకోలేదు వాళ్ళు అనేది కూడా కరెక్ట్ అనిపించట్లా నాకు. పిల్లలండి చిన్నతనంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. పెద్దవాళ్ళు వాటిని క్షమించరా? ఒకవేళ తీసుకుంటే మట్టుకు ఈ దూరాలు ఇలాగే ఉండాలా అంటే అక్కర్లేదని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఎంతో కొంత ఈ విషయాల్లో చిరంజీవి గారు కొంచెం అరవింద్ గారికి ఒక మానసికంగా ఒక నైతిక మద్దతు ఇస్తున్నారు, కొన్ని సలహా సూచనలు ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈరోజు శ్రీతేజ్ కుటుంబం దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి 2 కోట్లు ఇచ్చారు. ఇది ఎప్పుడు చేయవలసిన పని?
10 లక్షలు డీడీ ఇచ్చి ప్రపంచానికి ప్రకటించుకోకుండా ప్రతిరోజు మీ మేనేజర్ వెళ్ళి అక్కడ అతనికి ఏం కావాలో, భాస్కర్కి ఆ బాబుకి ఏం కావాలో చూసుకుంటున్నప్పుడు అవన్నీ మీరు ఎందుకు ప్రచారం చేసుకోలేదు? అందరూ ఏం మాట్లాడారు? హాస్పిటల్ ఖర్చులు మేము పెట్టుకుంటాము అన్న తర్వాత కూడా ఎస్పీ వెళ్ళి గవర్నమెంట్ పెట్టుకుంటుందని ఎలా చెప్పగలిగాడు? అసలు గవర్నమెంట్ ఎందుకు పెట్టుకోవాలి? అప్పుడైనా మీరు మాట్లాడగలిగారా? ఎందుకంటే మేమున్నాము, మేము చూసుకుంటాము, గవర్నమెంట్ అక్కర్లేదు, మేము మాట ఇచ్చాము, మేమే చూసుకుంటామని అనొచ్చు కదా. అంటే సమాజానికి ఒక మంచి అభిప్రాయాన్ని కలిగేటట్లుగా వీళ్ళు నడుచుకోలేకపోయారు. అంటే వీళ్ళు చేసిన పనిని కూడా చెప్పుకోలేకపోయారు. పైగా ఆ రోజు ప్రెస్ మీట్ రోజు వాళ్ళకేవో వాళ్ళ ఆనందాలకి అడ్డుకట్ట వేసింది ఘటన అన్నట్లే మాట్లాడారు తప్పితే ఒక దానికి వెళ్ళలేకపోతున్నాడు, ఒక దీనికి వెళ్ళలేకపోతున్నాడు, సక్సెస్ మీట్లో పాల్గొనలేకపోతున్నాడు, ఇంతటి విజయం అందితే దాన్ని సంతోషంగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు, ఏదో ఒక మూల కూర్చొని ఏడుస్తున్నాడు, దిగులుగా ఉంటున్నాడు అని మాట్లాడే మాటలు ఉన్నాయి చూసారా? అవి మాట్లాడాల్సిన మాటలు కాదు. ఎంత చెప్పినా చచ్చిన వాళ్ళ కళ్ళు చారడు. ఒక మనిషి చనిపోయింది అక్కడ, ఆ కుటుంబానికి తీరని లాసు. మీరు ఒక 15 రోజులు కష్టపడతారేమో, తర్వాత రోజులన్నీ మీయే. కానీ ఎంత ఏడ్చినా రేవతి మళ్ళీ బతికొస్తుందా? రాదు కదా. అలాంటప్పుడు వాళ్ళ కష్టం ముందు మీ కష్టం ఏ పాటిది ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆ బాబు కూడా ఎప్పుడు బయటపడతాడో ఆరోగ్యంగా అనేది ఆలోచించాల్సిన విషయంలో ఉంది. మరి ఇవాళ ఇలా ఈ డబ్బులు ఇచ్చిన కార్యక్రమం చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఎక్కడో చిరంజీవి గారు ఏవో సలహాలు ఇస్తున్నారు అని అనిపిస్తుంది. సరే, ఈ వైసీపీ నీడ ఏదైతే ఉందో, ఇప్పుడు తనకి జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఎవరు కావాలి, ఎవరు తోడొచ్చారు, ఎవరు చెయ్యగలిగారు అంటే ఈ విషయంలో అల్లు అర్జున్కి కూడా ఎంతో కొంత ఒక తత్వం బోధపడిందని అనుకోవచ్చు. బోధపడితే నెమ్మదిగా అతను ఆ వైసీపీ పడగ నీడ నుంచి పక్కకు వచ్చేసాడు అనుకోండి. అంటే కష్టాలు ఉండవని ఎక్కడా లేదు, అది వెంటాడుతుందని కూడా అనుకోవడానికి లేదు. కాకపోతే ఇప్పుడు తనకు అవసరమైంది వాళ్ళ సహాయం. అదే వాళ్ళు మొదటి రోజు నుంచి నీతో ఉన్నారనుకో, ఇవాళ నీకు ఈ కష్టం ఇంత పెయిన్ఫుల్గా ఉండేది కాదు. అందుకని కొంచెం తనమన అంటారు. అందుకే నీకు సందర్భం వచ్చినప్పుడు నీకు సాయం వచ్చేవాడు ఎవడు. ఇప్పుడు బార్కి వెళ్ళి మందు కొట్టడానికి ఒక స్నేహితుడు ఈజీగా దొరుకుతాడు. లేదు ఏదన్నా పుణ్యక్షేత్రానికి వెళ్తాను అంటే తోడొచ్చేవాడు ఉంటాడు. గోవా వెళ్తానంటే తోడొచ్చేవాడు ఉంటాడు. కానీ నీకు నిజంగా కష్టం వచ్చిన రోజున నీతో ఉండేది ఎవరు? వాడు నిజమైన స్నేహితుడు. మనం తెలుసో తెలియకో ఒక నిజమైన స్నేహితుడి ఎంపికలో